సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పాపం చాలామంది సర్పంచ్‌గా పోటీ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఈసారి వచ్చేటువంటి ఎన్నికల్లో దాదాపు ప్రభుత్వం చెప్తా ఉన్నది 42% బీసీల రిజర్వేషన్ అమలు చేసుకొని ఆ తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పేసి చెప్తా ఉంట నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ బిల్ వస్తది. బీసీ రిజర్వేషన్లతో కొంత బీసీలకు సమన్యాయం జరిగేటువంటి అవకాశాలున్నాయి. బీసీలు అందరూ కూడా పోటీ చేసేటువంటి అవకాశాలున్నాయి. బీసీలంతా కూడా ముందు వరుసలో నిలబడేటువంటి అవకాశాలున్నాయని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నటువంటి బీసీ నాయకులకు ఈరోజు రేపు సర్పంచ్ ఎన్నికలకు నిలబడేటువంటి వాళ్ళు సర్పంచులు, జెడ్పీటీసీలు, దాంతోపాటుగా ఎంపీటీసీలకు నిలబడేటువంటి వాళ్ళు కోటి ఆశలన్నీ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం తెలంగాణ హైకోర్టు కూడా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు కూడా చెప్తా ఉన్నది. తెలంగాణ హైకోర్టు ఈ నెల ఆఖరులోగా ఎన్నికలు పెట్టాలని చెప్పింది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మీ కోటి ఆశలన్నీ కూడా గంగలో కలిసిననే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం. గతంలో కూడా ఒక వీడియో చేసినాం. సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో పెట్టేటువంటి ప్రపోజల్లో రాష్ట్ర సర్కార్ లేదని. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఆ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉన్నది. దీనిపైన ఒక కసరత్తు చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీసీ 42% బిల్లును ప్రవేశపెట్టి దీన్ని అక్కడి నుంచి అటు శాసనసభ, శాసన మండలిలో ఆమోదం తెలిపించి దాని దగ్గర నుంచి గవర్నర్కి పోతుంది. గవర్నర్ దగ్గర నుంచి ఆర్డినెన్స్ రాక అక్కడ నుంచి మళ్ళా రాష్ట్రపతి దగ్గర పోతుంది. రాష్ట్రపతి దగ్గర నుంచి రెస్పాన్స్ రాక ఎన్నికలు వాయిదా పడతాయి. ఈ లోపు ఏం చేస్తుంది అంటే తెలంగాణ సర్కార్ పోయి తెలంగాణ హైకోర్టుని ఏం అడుగుతుంది అంటే ఎన్నికలు నిర్వహిద్దాం అనుకున్నాం కానీ మా బీసీ 42% బిల్లుకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, మాకు కొంత గడువు కావాలి అని చెప్తారు. గడువు కావాలని చెప్పిన నేపథ్యంలో కోర్టు ఏం చేస్తుంది, ఇక సరే వీళ్ళు ఎన్నికలు నిర్వహించట్లేరు, మరి ఎన్నికలు మీరు ఎప్పుడు పెడతారో మీకు 2 నెలలు టైం ఇస్తాం, 3 నెలల టైం ఇస్తా అని చెప్పేసి కోర్టు టైం ఇస్తుంది. ఆ టైం మళ్ళీ వాయిదా పడుతుంది, అయిపోతుంది. ఇదే జరగబోతా ఉన్నది, జరుగుతుంది కూడా. గడిచిన వారం రోజుల క్రితమే మనం ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. అదే విషయాన్ని మళ్ళీ ఎందుకు చర్చిస్తున్నాం అనంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ముగిస్తున్న నేపథ్యంలో ఇంకా క్లారిటీ రాని సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇదే క్లారిటీ రాబోతా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ 5వ తారీఖు అంటే ఈరోజు డేటు ఆల్రెడీ 5వ తారీఖు చేరుకున్నది. మరి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 5కు చేరుకున్న నేపథ్యంలో మరి సెప్టెంబర్ 30వ తారీఖు వరకే గడువు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. 30వ తారీఖు అంటే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని రోజులు ఉన్నాయి? 25 రోజులు ఉన్నాయి. 25 రోజులలో నోటిఫికేషన్ ఇవ్వాలి, దాంట్లో విత్డ్రాలు, నామినేషన్లు, ప్రక్రియ ఇవన్నీ కావడానికి ప్రాసెస్ సరిపోదు. కనుక మరి ఎన్నికలు పెడదాం అనుకున్నా కూడా ప్రాసెస్ సరిపోతలేదు, ఎన్నికల్ని వాయిదా వేయాలని చెప్పేసి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే లాస్ట్కి ఏమవుతుంది అని అంటే జనవరి, ఫిబ్రవరి లేదనుకుంటే ఎండాకాలం సెలవులల్లో ఎన్నికలు వస్తాయి. అప్పటిదాకా ఎన్నికలు లేవు. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోరు. అసలు ఎన్నికలు పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ దగ్గరికి వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం వల్ల ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏంది అని అంటే ఘోరమైనటువంటి వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం పొందుతూ ఉంది. పూర్తి స్థాయిలో యూరియాకి సంబంధించిన అంశంలో కావచ్చు, నిరుద్యోగ భృతి విషయంలో కావచ్చు, మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయల విషయంలో కావచ్చు, పెన్షన్లు పెంచుతామని చెప్పినటువంటి అంశంలో కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది. దాంతోపాటుగా మన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో కూడా పెద్ద ఎత్తున విఫలం పొందింది. దీని నేపథ్యంలోనే ఎన్నికలు పెట్టడానికి భయపడతా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ దీంట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదే ఇచ్చింది. ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బేస్ చేసుకుంటే ఎన్నికలు పెడితే ఘోరంగా వైఫల్యం పొంది ఘోరమైనటువంటి పరాజయాన్ని పొందబోతా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ దగ్గరికి ఒక వినతి పత్రం వెళ్ళిన నేపథ్యంలోనే ఇప్పుడు ఎన్నికలు పెడితే ఖచ్చితంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతా నా ముఖ్యమంత్రి సీటు ఖాళీ అవుతుందని చెప్పేసి భయపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికలు పెట్టడానికి సర్వత్రా సిద్ధంగా లేరు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నటువంటి గ్రామ స్థాయి, మండల స్థాయి నేతలంతా కూడా ఎదురు చూడండి ఇంకా. ఎందుకంటే ఎన్నికలు లేవు. ఇప్పట్లో 6 నెలల వరకు ఎన్నికలు పెట్టేటువంటి ప్రపోజల్ లేదు. 6 నెలల లోపు ఎప్పుడైనా పెట్టవచ్చు, కానీ 6 నెలల వరకు అయితే పెట్టే ప్రపోజల్ లేదు. అది చూడండి, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నిన్న డిక్లేర్ చేసేసారు, జనవరిలో ఎన్నికలు పెట్టబోతా ఉన్నారు. ఆల్రెడీ డిక్లరేషన్ అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఓటర్ల జాబితా చేర్పులు మార్పులు అన్నీ చేసుకోవచ్చు, కొత్త ఓటర్లు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి కాదు, ఇప్పట్లో కాదు అది. ఎందుకనంటే ఆడ బడ్జెట్ లేదు, 2 ఓడిపోతా ఉన్న భయం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్సు, ఆడ రైతులలో వ్యతిరేకత, విద్యార్థులలో వ్యతిరేకత, మహిళల్లో వ్యతిరేకత, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వ్యతిరేకత, పింఛన్లలో వ్యతిరేకత, వికలాంగుల పింఛన్లలో వ్యతిరేకత, పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ కళ్యాణ లక్ష్మిలకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యతిరేకత, ఇట్లా అందరి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే పడ్డది.
కాంగ్రెస్ ప్రభుత్వం పైన పడ్డది కనుక కాంగ్రెస్ ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఆగమైపోతున్నదమ్మా తెలంగాణ అన్న పాట గుర్తొస్తూ ఉంది ఇక్కడ. ఈరోజు ఆగమైపోతా ఉన్న తెలంగాణ రాష్ట్రం. పాపం సర్పంచుల దగ్గర పైసలు లేవు. పాపం పాత సర్పంచుల దగ్గర పైసలు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వీళ్ళంతా. ఇప్పటికే బిల్లులు రాక చచ్చిపోతే ఇప్పుడు ఎలక్షన్స్ రాక ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ గ్రామశాఖ అధికారులను పెడితే ఆ గ్రామశాఖ అధికారులు ఏది పెట్టాలన్నా, ఏది అప్లై చేయాలన్నా, ఏం చేసుకుందామన్నా లంచం అడుగుతారంట. పాపం ఏం చేస్తారు? వాళ్ళకి జీతాలు చక్కగా రాక వాళ్ళు లంచాల మీద బతుకుడు వాళ్ళ పని అవుతుంది. కాంగ్రెస్ సర్కార్ అంటేనే లంచగొండి సర్కార్ అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో. ఈ వ్యతిరేకతలన్నీ ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తూ ఉంది. ఇప్పట్లో పెట్టేటువంటి ప్రపోజల్ లేదు, పెట్టబోదు. ఇది క్లారిటీ. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి కేఎంఆర్ న్యూస్.